ఎమ్మెల్యే సభ్యత సంస్కారంతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడడం నేర్చుకోవాలని, లేకుంటే మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 4 సార్లు మాట్లాడతామని హితవు పలికారు. రైతును చెప్పుతో కొట్టబోయింది కాక చీకు తీసుకొని పొడవబోయడానికి అతనిపై తప్పుడు కేసు నమోదు చేయించలేదని ప్రమాణానికి సిద్ధమని ప్రశ్నించారు. వరికపొడి సెల ప్రాజెక్టుకు అనుమతుల ముమ్మటికి ఎంపీ కృష్ణదేవరాయలు కృషి చేశారని అన్నారు. పార్లమెంట్లో మాట్లాడి టైగర్ ఫారెస్ట్ కు అనుమతులు తెచ్చారని అన్నారు. అవినీతి మరక లేకుండా 3,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ అభివృద్ధి చేశాడని అన్నారు. తీసుకొచ్చాడని ఏంటండి అది అయ్యేంటి రత్తయ్య గారు, మళ్ళీ పైగా రత్తయ్య గారి పరిస్థితి ఏంటి? చదువుకొని విజ్ఞాన సంస్థలను స్థాపించి లక్షలాది మంది యువకులకి విద్యను బోధించి ఈ రోజున ఈ రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల్లో విజ్ఞానం అంటే అదొక బ్రాండ్. అలాంటి రత్తయ్య గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం నీ కుసంస్కారం. వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితే నీ అయ్యా అంటే నీ అయ్యా ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ తీసుకొచ్చిన అన్నీ కూడా ఇప్పుడు నేనేదో ఈ నియోజకవర్గంలో ఆ వాటర్ స్కీమ్కి ఏదో నేను పనిచేశాను, లేకపోతే నేను ఈ రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాను, లేకపోతే మెడికల్కి సంబంధించి విలేజ్ క్లినిక్లు కడుతున్నాను. ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే. ఇవన్నీ కూడా ఏమన్నా మీ అయ్య జాగిరా, మీ అయ్యది సంపాదించినట్లు నువ్వేమైనా తీసుకొచ్చి కట్టావా? వాళ్ళు అయినప్పుడు నీ అయిన అంటారుగా. కొద్దిగా సంస్కారంతో మాట్లాడవయ్యా. వయసు ఎంత? 70 సంవత్సరాల వయసు వచ్చింది నీకు. అట్లాంటప్పుడు యువకుని పట్టుకొని నీ అయ్యా ఏమయ్యా? సంస్కారంతో మాట్లాడితే గౌరవం ఉంటుంది. రెండోది, ఆ రైతు విషయంలో ఆ రోజున నా ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు, చుండూరు గారు, అనిల్ అందరి ముందు జరిగింది ఏంది? పత్రికా విలేకరుల ముందు కూడా ఏం జరిగిందా ఆ రోజు ఆ రైతు ఏమడిగాడు? మాకు ఆన్లైన్ కాలేదు, రైతు భరోసా కేంద్రాలలో ఎవరు నమోదు చేయాలా, దీనికి బాధ్యులు ఎవరు అని అడిగారు. దానికి నువ్వు చేసిన పని ఏంటి? అయితే ఇంత దాంట్లో కూడా నేటి కాలానికి ఒక సంతోషం ఏంటంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడక అని ఒప్పుకున్నాడయ్యా. దీన్ని మాత్రం అభినందిస్తున్నా.